రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మసీదులు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ओके सर, अल्लाह का दुआ से संसार आपने हेल्प सीएम ने बच्चा अच्छा पढ़े तो बस फुरकान यूथ लीडर है। फुरकान फोटो सेक्शन में काम कर ओके सर पूरा ना मेंबर के पास देखिए अब्दुल हमीद साहब। ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ సోదర సోదరీమణులు జరుపుకుంటున్న రంజాన్ పండుగ అతిపెద్ద పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నల్గొండ పట్టణ ఈద్గాలో ప్రతి సంవత్సరం లాగానే గత 30 సంవత్సరాలుగా ఎంతో చుట్టుపక్కల గ్రామాలే కాదు పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా లక్షల వేలాది మంది వచ్చి ఈరోజు మనం రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఒకరికొకరు హిందూ ముస్లిం అందరం కలిసిమెలిసి ఉండి గత 30 సంవత్సరాలుగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా రంజాన్ అంటే పవిత్రమైన మాసంలో 30 రోజులు మీరు ఉపవాస దీక్షతో ఈరోజు అందరు బాగుండాలని చెప్పి మీరు చేసే దోతో తప్పకుండా ముస్లింలందరూ కూడా ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులందరూ కూడా పేదవారికి ముఖ్యంగా గతంలో మాదిరిగా వెనుకట ఎప్పుడో డాక్టర్లు అయ్యేవారు, కానీ 2004లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ వచ్చాక వాళ్ళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ ఆనాడికెళ్ళి ఈ రోజు వరకు నిన్న మీరు బడ్జెట్ పెట్టిన ప్రసంగంలో చూసిండ్రు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 3,500 కోట్ల రూపాయలు మొదటిసారి మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించడం. ఇది ఫస్ట్ టైం రికార్డు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు పెట్టడం. మాది ఒకటే కోరిక, అందరం కలిసి ఉండి మన పట్టణాన్ని, మన తెలంగాణని అభివృద్ధి చేసుకుంటూ మత కళాలు అనేది దానికి ఇవ్వకుండా అందరం సోదర భావంతో ఉండాలని, ఇంకా కూడా రాబో కాలంలో గతంలో చేసిన ఈద్ కానీ ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కోరినప్పుడు పని స్టార్ట్ చేద్దామంటే బక్రీద్ తర్వాత చేద్దామని చెప్పి దాన్ని ఆపడం జరిగింది. మీ అందరికీ కూడా మరొకసారి ఈద్ ముబారక్, రంజాన్ ముబారక్. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా రెవెన్యూ పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ 1 మంత్ నుంచి రోజా చేసుకుంటూ ఇవాళ రంజాన్ ఉన్నది మనకి. ఈ రంజాన్ అల్లా దువా అందరి మీద ఉండాలని చెప్పేసి, అందరి కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. पसंदीदा था, देखता है क्या वजह है। इमाम साहब कब खुतबे के लिए खड़े होते हैं? अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वल्लज़ी क़द्दर फ़हदा वल्लज़ी अख़रजल मरआ
فذكر إن نفعت الذكرى سيذكر من يخشى ويتجنبها الأشقى الذي يصلى النار الكبرى إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मुसलमानों की सबसे बड़ी ईद ईद उल फितर है। इस ईद को 30 दिन के रोज़ों के बाद अल्लाह की तरफ से बतौर शुक्रिया और इनाम के मनाया जाता है। इसके अंदर मुसलमान एक जगह जमा होते हैं और 2 रकात नमाज़ पढ़ते हैं, अपने भाइयों को मुबारकबाद देते हैं और इस्लामी अख़ुवत का मुज़ाहरा होता है और खुशी का भी इजहार करते हैं। और इसमें हमारे पास कोई खुराफात नहीं होती, कोई लड़ाई झगड़ा, पटाखे, होली, रंग जाना वगैरह, बल्कि जो है सब मेल मोहब्बत से रहते हैं, एक दूसरे के पास जाते हैं, घरों में मुलाकात करते हैं। बहरहाल इस्लाम का एक बड़ा त्यौहार है जिसके अंदर आपस में मिलजुल कर रहने की तलक़ीन की जाती है। मुसलमानों को वाज़ बयान के ज़रिए से अहकाम को भी बयान किया जाता है। अल्हम्दुलिल्लाह आज ये ईद हुई, अल्लाह का शुक्र है, खैर खूबी के साथ ये दिन गुजर गया। పట్టణ ప్రజలందరికీ ఈద్ ముబారక్. ఈద్గా వేల సంఖ్యలలో ముస్లింలు, హిందువులు అందరూ కూడా గంగా జమున తహజీబ్ లాగా నల్లగొండ పట్టణానికి ఇది మారుపేరు. ఆ రీతిలో ఈ నల్లగొండ పట్టణంలో పండుగ చేసుకోవడానికి ముస్లిం సహోదరులందరూ వేల సంఖ్యలో వస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ నేను రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యంత్రాంగం, జిల్లా యంత్రాంగానికి మరియు మేయర్ గారికి, వాళ్ళందరికీ కూడా మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చక్కగా ఈద్గా ఎక్స్టెన్షన్ కానివ్వండి, ప్రతి దాని గురించి కానివ్వండి, చిన్న చిన్న ఏర్పాట్లు అన్నీ కూడా స్వయంగా వారు పరిశీలించి నాతోటి స్వయంగా ఏమేమి కావాలని చెప్పేసి వారు మాట్లాడి వారు చేసేవారు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు నేను మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈద్గా కమిటీ ఉపాధ్యక్షుని గారిని చెప్తున్నాను. ईदगाह मुनगोड रोड के अंदर मौलाना एहसानुद्दीन साहब के किताबत से आज नलगुंडा शहर में पूरे नलगुंडे के आवाम को और ज़िला कलेक्टर, मिनिस्टर, पूरे ज़िले के एम्प्लॉइज़ को सबको मैं मुबारकबाद देता हूँ। रमज़ान का महीना गमखारी का महीना अल्लाह ताला ने एक महीना अता फरमाया मुसलमानों के लिए, ईमान वालों के लिए। अल्लाह कबूल करे, रोज़ों को कबूल करे, तरावी को कबूल करे, तमाम उम्मत मुस्लिमा की मग़फ़िरत फरमाए, तमाम रोज़ेदारों की दुआओं को कबूल फरमाए, तमाम रोज़ेदारों के गुनाहों को माफ़ फरमाए। भाई आजा बेटा, ये हमारे बेटे था, वो मुश्ताक भाई का बेटा। आओ गले में भाई, आजा बेटे, वैसे ला जाओ गले में, वीडियो में आ जा। अच्छी भाई, अच्छा भाई, इधर इटू इटू कवारी इटू इटू जोड़ मारी। ఈరోజు నల్గొండ పట్టణంలో
ఈద్ ఉల్ ఫితర్ చాలా ఘనంగా జరగడం జరిగింది. ఇందులో భాగంగా మన నల్గొండలో చాలా ప్రజాప్రతినిధులు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్, ఆర్ఎన్బి మినిస్టర్ గారు, ఇంకో చాలా అఫీషియల్స్ పాల్గొన్నారు. దీంట్లో గంగా జమున తహజీబ్ అందరం కలిసి భాయిగా ఒకరికొకరికి ఈ మిలాప్ చేయడం జరిగింది. దీనికి ముస్లింల తరఫున అంతా మంచిగా అందరికీ అరేంజ్ చేసిన ఈద్గా దగ్గర అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. आज बरोज़ हफ्ता 21 मार्च ईद उल फितर रमज़ान की ईद जो है सो बड़ी खुशियों से जो है सो तमाम अहलिया ने नलगुंडा मुसलमान भाइयों ने मनाई है। और ईदगाह में जो है सो कई हमारे गैर मुस्लिम भाई जो है सो यहाँ पर हमें मुबारकबाद देने आए। मैं तमाम का शुक्रिया अदा करता हूँ। और ख़ास तौर पे हमारे कलेक्टर साहब नलगुंडे के अच्छे इंतजाम किए हैं, बड़े सुकून से ये ईद जो है सो मुसलमान यहाँ पर मनाए हैं। मैं उम्मीद करता हूँ कि जो है सो आइंदा भी जैसे इसी तरह से हिंदू मुस्लिम एकजहती को कायम करने के लिए तमाम हमारे हिंदू भाई इसी तरह से कोऑपरेट करेंगे। ख़ास तौर पे जो है सो हुकूमत की जानिब से जो है सो मुस्लिम रोज़ेदारों को जो है सो इफ्तार की दावत भी रखी गई है। एसपी साहब की तरफ से भी जो हर साल की तरह इस साल भी जो है इफ्तार की दावत दी गई है। तमाम ऑफिसरों का जो है सो मैं तहे दिल से రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రంజాన్ ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతిని, సౌఖ్యాలను, సంపదలను అందజేయాలని, యుద్ధం సమాప్తమై శాంతి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు రంజాన్కు మున్సిపాలిటీ వారు చక్కని ఏర్పాట్లు చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు ముస్లిం ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాను. ఈరోజు నల్గొండ కేంద్రంలో ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అన్ని 30 రోజులు కఠినంగా ఒక పొద్దులు ఉండి ఖురాన్ పాఠము తరాబీ చదివి ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చాలా ఘనంగా తెలంగాణ రాష్ట్ర జమియత్ ఉలమా అధ్యక్షుడు అధ్యక్షుడు సయ్యద్ మౌలానా హసనుద్దీన్ సాబ్ గారి సమక్షంలో ఈరోజు నమాజ్ ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. रमज़ान शरीफ मुबारक CPM के जनाब से जो भी है 30 रोज़े गुजार कर जो रमज़ान शरीफ मनाए जा रहे हैं, सबको भी ईद मुबारक। मैं कहेगा तो ये दुनिया में आल मखलियत जितनी दुनिया है वहाँ तक ये रमज़ान रोज़े किया जाते हैं। उसका आज 30वां रोज़ा है, 30वां रोज़ा हो गया, रमज़ान शरीफ गुजारा जा रहा है। मेहरबानी करके जो भी चीज़ें हैं అదేవిధంగా చర్లపల్లిలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.